నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికారం కార్యక్రమంలో తెలంగాణలో జనరల్ ఎలక్షన్ జరిగే ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో బ్యాక్వర్డ్ క్లాస్కి ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని, ఆ నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్న స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కొలిక్కి రాకపోగా మా కోర్టులో లేది బంతి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నదని అనేక మెలికల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసే పరిస్థితి దాపురించింది. ఈనాటి చర్చలో బీసీలకు పార్టీ పర రిజర్వేషన్లు ఆలోచనే పెద్ద మోసం, దగ అనే అంశంపై నేటి చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఈ చర్చలో పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ జె పూర్ణచంద్ర గారు, రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే టి చిరంజీవి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరిని అడిగి ఈ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా 42% రిజర్వేషన్ని బీసీ సంఘ నాయకులతోని, బీసీ ప్రముఖులతోని అనేక కార్యక్రమాలు చేపట్టినా అది కార్యరూపం దాల్చే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు తప్పనిసరిగా జరపాలని హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా చాలా వరకు కేసులు పడ్డ దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి మార్గాలేం కనపడకపోగా తిరిగి పార్టీపరమైన రిజర్వేషన్తోనే మేము ఎలక్షన్లు జరుపుతామన్న నినాదాన్ని బయటకు తెస్తున్నట్టు కాంగ్రెస్ కనపడుతుంది. ఆ విషయంపై మాట్లాడడానికి ముందుగా చిరంజీవులు సార్, మీరు చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు పార్టీపర రిజర్వేషన్ అది మోసం, దగానే చూడాలా, లేకుంటే వాళ్ళు నిజంగానే చేస్తారని మీరు అనుకుంటున్నారా? లేలే, పార్టీ పరంగా చేస్తామనే ఆలోచన ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మోసం, దగా సార్. సో వీళ్ళు పార్టీ పరంగా చేస్తారా లేదా పక్కన పెడదాం. వీళ్ళు పార్టీ పరంగా మేము 42% ఇస్తామని చెప్పేసి ఏదైతే వీళ్ళు చేస్తున్నారో అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే మొట్టమొదట వీళ్ళు ప్రామిస్ చేసింది ఏంటి, కామారెడ్డి డిక్లరేషన్లో మేము ఎన్నికలకు వచ్చిన 6 నెలల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు చట్టబద్ధంగా ఇస్తామని చెప్పారు. కాబట్టి మీరు చట్టబద్ధం కల్పించకుండా మధ్యలో పార్టీ అనేటువంటి పదం తీసుకొచ్చారు. మీరు పార్టీ పరంగా ఇస్తారు, ఇంకొక అతను పార్టీ పరంగా ఇవ్వడు, అప్పుడు మళ్ళీ అగ్రవర్ణాల వల్ల అక్కడ వచ్చి పోటీ చేస్తారు, మళ్ళీ బీసీ అతను, ఎస్సీ అతను ఓడిపోతాడు. సో అట్లాంటప్పుడు బీసీలకు వచ్చినటువంటి ప్రయోజనం ఏముండదు. వాస్తవానికి గత ఎన్నికలు కూడా పరిశీలిస్తే 22% రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా చాలా పంచాయతీల్లో కానీ జడ్పీటీసీ, ఎంపీటీసీల్లో బీసీలు 22%కి పైబడే ఉన్నారు. సుమారు 33-34% బీసీలు రావడం జరిగింది. కాబట్టి మీరు పెద్దగా ఉరగబెట్టేది ఏం లేదు, మీరు చెప్పేటువంటి వాదనలో పస కూడా లేదు. సో మేమేమంటున్నామంటే, మీరు ఏదైతే ప్రామిస్ చేసినారో ఆ ప్రామిస్కు కట్టుబడండి, ఖచ్చితంగా కేంద్రం పైన ఒత్తిడి పెంచండి, దాన్ని సాధించండి. ఎట్లయితే తమిళనాడు రాష్ట్రంలో 9వ షెడ్యూల్లో పెట్టుకోవడానికి వాళ్ళు 94లో జయలలిత గారు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. అన్ని పార్టీలను టేబుల్ మీదకి పిలిచి వాళ్ళ అనుమానాలు ఉంటే నివృత్తి చేసి వాళ్ళందరినీ ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని ఒప్పించి వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ఎంత అండి అప్పుడు 39 మంది వాళ్ళు మొత్తం కలిపి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఇండి కూటమి మద్దతు 37 పార్టీలు, 235 మంది సభ్యులు ఉన్నారు. మరి ఇంకా మీరు 235 మంది సభ్యులని మీరు సాధించకపోతే మీరు ఇంకెప్పుడు సాధిస్తారండి? సో నిజంగా మీకు బీసీలపైన చిత్తశుద్ధి ఉందా? ఇప్పటి వరకు మీరు ఇక్కడ అఖిలపక్ష సమావేశాలు పెట్టారా? ఈ సమావేశాలను ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ తీసుకొని కలిశారా? ఇవన్నీ ఏమీ లేకుండా మేము పంపించేసినాం, మా పని అయిపోయింది, మేము మొట్టమొదట ఇక్కడ మార్చ్ 17 రోజు ఇక్కడ బిల్లులు పాస్ చేసి అసెంబ్లీలో గవర్నర్ ఆమోదంతో ఏప్రిల్ 2 రోజు పంపించేసి ఇక మా పని అయిపోయింది అంటే ఎట్లా? ఏదో ఏప్రిల్ 4 రోజు ఒక ధర్నా జరిపితే బీసీ సంఘాలు అందులో పార్టిసిపేట్ చేయడం, వీళ్ళు ఏదో నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టుగా ఆగస్టు 5 రోజు ఒక ధర్నా నిర్వహించడం, ఇవన్నీ కూడా హైవాష్ తప్పంలో ఏం లేవు, అంత పసానది లేదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నిజంగా వాళ్ళ పెద్దలు చేయాలని అనుకుంటే వాళ్ళు ఈ పార్లమెంట్ సమావేశాల్లో రేజ్ చేయాల్సింది ఉంది. ఏ ఒక్క రోజు కూడా రాహుల్ గాంధీ రేజ్ చేసింది లేదు, ఏ ఒక్క రోజు కూడా మిగతా సభ్యులు రేజ్ చేసి లేదు. ఎంతసేపు బీహారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద వీళ్ళు పోరాడింది. ఓకే, దాని గురించి నేను కాదంటలే, కానీ ఆ పోరాటంలో మా ఇష్యూ కూడా పోరాటం చేయండి కదా. అట్లనే మేము రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు 20 సార్లు ప్రధానమంత్రిని కలిసి ఉన్నాడు.
20 సార్లు ఒక్కసారన్నా మరి మా బీసీ బిల్లు మీ దగ్గరకు వచ్చిందని చెప్పడం లేదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇవి రెండు పక్కన పెట్టేసి ఇవాళ హైకోర్టు ఖచ్చితంగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉందని చెప్పింది కాబట్టి మేము ఏదో పార్టీ పరంగా ఇస్తామంటే దానివల్ల ఉపయోగం లేదు. సో ఈ ఇష్యూను మీరు సైడ్ ట్రాక్ చేయొద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటిది 42% రిజర్వేషన్ ఒక లోకల్ బాడీస్లో కాదు, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ రెండిట్లో ఉంది. సో ఈ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ రావాల్సింది ఉంది కాబట్టి మీరు ఇప్పటికైనా కేంద్రం దగ్గర ప్రెషర్ పెట్టడానికి అఖిలపక్షం తీసుకెళ్ళండి. ఇవాళ బీజేపీ ఒక అసంబద్ధమైన వాదన ముందుకు తీసుకొచ్చింది, అందులో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము ఆ బిల్లును అడ్డుకుంటామని. అరే బాబు, ఈ దేశంలో ముస్లింలు బీసీలలో లేనిది ఎప్పుడని మేము అడుగుతున్నాం. 73లో ఇక్కడ మన దగ్గర ముస్లిం కమ్యూనిటీస్ 6 కమ్యూనిటీస్ మన బీసీ లిస్టులో వచ్చినాయి. బీసీఏలో 2 ఉన్నాయి, బీసీబీలో 4 కమ్యూనిటీస్ ఉన్నాయి. మీరు అవి లేనట్టు మాట్లాడుతున్నారు. 2007లో అప్పుడున్నటువంటి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 14 కులాలను బీసీఈలో చేర్చి ఇచ్చినప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు హైకోర్టు 2010లో కొట్టేసింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళిందా, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. మీకు ఏమన్నా అబ్జెక్షన్ ఉంటే సుప్రీంకోర్టులో ఫైట్ చేసుకుండా కేసు ఉంది కదా. ఇవాళ మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్లో కానీ, రాజస్థాన్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, యూపీలో కానీ ముస్లిం కులాలు లేవా? స్వయాన ప్రధానమంత్రి గారే 2021-22 అనుకుంటాను ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో నా దగ్గర ఆ వీడియో కూడా ఉంది. ఆ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా చెప్పిండు, మా దగ్గర కూడా 70 కులాలు బీహార్లో ముస్లిం కులాలు ఉన్నాయని బీసీ లిస్టులో. ఇవాళ కొత్తగా లిస్టులో కలిపినట్టు చెప్పి బీసీలను అడ్డుకుంటుంటే ఎట్లా? ఇప్పుడు మొదటి నుంచి కూడా ఏంటంటే బీజేపీ డిఎన్ఏనే బీసీలకు రిజర్వేషన్లు వద్దు. 1990లోనే మండల్ కమిషన్ రికమెండేషన్స్ను అడ్డుకున్నారు వాళ్ళు. దేశవ్యాప్తంగా కమండల్ యాత్ర చేసిండ్రు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా. తర్వాత వాళ్ళ ఆత్మ ఎప్పుడు కూడా ఏంటంటే ఉన్నత వర్గాల కొరకు వాళ్ళది స్పందిస్తుంటుంది. ఎవడు అడగకుండానే వాళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, అది కూడా వారం రోజులల్లా. పార్లమెంట్లో క్యాబినెట్ డెసిషన్ ఎప్పుడు తీసుకుందండి? 2019 జనవరి 7వ తారీఖు. జనవరి 7, 2019 క్యాబినెట్ డెసిషన్, 8 రోజు లోక్సభ, 9 రోజు రాజ్యసభ, తర్వాత 11వ రోజు 12వ రోజు రాష్ట్రపతి ఆమోదం, దేశవ్యాప్తంగా 14వ తారీఖు నుంచి అమలు. అది కూడా చట్టంలో ఏం పెట్టి వీళ్ళు ఎంత క్లేవర్గా వీళ్ళు మిస్లీడ్ చేస్తారంటే అప్ టు 10% అని అందులో చట్టం పెట్టి దేశవ్యాప్తంగా 10% అమలు చేసి. సో ఇది ఎంత మోసం అండి. మళ్ళీ ఇప్పుడు 4% వీళ్ళు చేయొచ్చు కదా కొన్ని రాష్ట్రాలలో. కొద్దిగా ఛత్తీస్గఢ్ లాంటి వాళ్ళు 4% పెట్టిండ్రు, తర్వాత గవర్నర్కు ఆమోదం కాల పక్కన పడేశారు. తమిళనాడు లాంటి రాష్ట్రం మేము చేయమని చెప్పేశారు. సో వీళ్ళు దేశవ్యాప్తంగా 10% దాన్ని అంటే గంపగుత్తగా అమలు చేసేసారు. మ్యాక్సిమం సీలింగ్ చట్టంలోనేమో అప్ టు 10% అని పెడతారు. సో ఈ విధంగా బీసీలను అణచివేయడం లోపల మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ ఒక ముందుంజలో ఉంది. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా, వీళ్ళేం చిన్న మహాత్ములు కాదు. 1950లో కులగణన చేసి రిజర్వేషన్లు పెట్టండి అంటే కులగణన అడ్డుకున్నారు ఆ రోజున నెహ్రూ. కాకా కాలేకర్ కమిషన్ అంబేద్కర్ గారి డిమాండ్ మేరకు పెట్టినప్పటికీ కూడా ఆ రిపోర్ట్ను 55లో నెహ్రూ గారు పార్లమెంట్లో పెట్టకుండానే ఆయన తర్వాత కొట్టేసినారు. 55లో ఆయన రిపోర్ట్ ఇచ్చినాడు. 55 రిపోర్ట్ ఆ రోజు అమలై ఉండుంటే ఎన్ని లక్షల ఉద్యోగాలు బీసీలు పొందేవాళ్ళు. 1961లో అది కొట్టేసుకున్న తర్వాత బీసీల విషయాలు మేము కేంద్రం పట్టించుకోము, ఇక రాష్ట్రాలకని చెప్పి ఒక మెమో ఇచ్చాడు. వీళ్ళు రూలింగ్లో ఉన్నన్ని రోజులు మళ్ళీ బీసీ కమిషన్ రాలే. జనతా గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ బీసీ కమిషన్ సెకండ్ బీసీ కమిషన్ మండల్ కమిషన్ వచ్చింది. మళ్ళీ వీళ్ళు రూలింగ్లకు వచ్చిళ్ళు, మళ్ళీ ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ పక్కన పడేశారు. మళ్ళీ వీపీ సింగ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మండల్ కమిషన్ అమలైంది. కాబట్టి వీళ్ళు బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడారు. ఒకటే చిన్న విషయం చెప్తాను, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వచ్చినప్పుడు పార్లమెంట్లో ఉన్న ఎక్సెప్ట్ బీసీలకు సంబంధించిన పార్టీలు డిఎంకే, ఏడిఎంకేలు కానీ అక్కడ యూపీలో ఉన్నటువంటి పార్టీలు అడ్డుకున్నాయి తప్ప ఏ ఒక్క పార్టీ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వద్దు, దీనివల్ల బీసీలకు మిగతా వర్గాలకు నిజంగా కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని మాట్లాడలేదు. కాంగ్రెస్ ఏం చెప్పింది, లేలే ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వస్తున్నాయంటే మా పుణ్యమే, మేము ఆ రోజు మేజర్ సిన్హా కమిటీని 2015లో మన్మోహన్ సింగ్లో అపాయింట్మెంట్ చేసినాం, ఆ రిపోర్టు 2010లో వచ్చింది, సో దాన్ని ఇవాళ మీరు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అట్లనే బీజేపీ అయితే ఎవడు అడగకుండా ఇచ్చిండ్రు, ఇక మిగతా ఎవడు కూడా పట్టించుకోలేదు. సో అందుకని బీసీలకు ఏ పార్టీ అయినా అన్యాయం చేసినటువంటిదే.
సో బీసీ ప్రజలు అది తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో ఇప్పుడు 42% పార్టీ పరంగా ఇవ్వడం అనేది ఇంకా నిజంగా బీసీలను వీళ్ళు ఇంత కులగణన చేసి చట్ట సభలలో ఇవన్నీ పెట్టేసి మళ్ళా లాస్ట్ మొదటికే రావడం అంటే బీసీలను కంప్లీట్ దగా చేసినట్టుగా నేను భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, ఇప్పటివరకు చిరంజీవి సార్ చెప్పిన దాంట్లో ఫస్ట్ నుంచి కూడా పార్టీ పర రిజర్వేషన్లు అనేది బీసీలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, దగా చేస్తుందని అనుకోవాలా? అంటే చిరంజీవి సార్ సంపూర్ణంగా చెప్పినారు దాని విషయంలో. మీ ఉద్దేశం ఏంటి సార్ ఈ విషయంలో? బీసీలకు పార్టీ ఎప్పటికైనా కానీ ఈ ప్రభుత్వాలు అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి కానీ బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వకూడదండి. ముందు అది తీర్మానం వాళ్ళకి ఇంటర్నల్గా ఉంటుంది సార్. ఇవ్వకుండా ఇస్తున్నట్టు నటించాలి. సో అది ఎలాగూ ఈ చట్టం కాదు కాబట్టి ఈ రోజున ఏమంటున్నారంటే పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పి కంటి తుడుపు చర్యగా బీసీలని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తానికి కాంగ్రెస్ పూనుకుంది. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది ఒక చిత్రమైన ఆట. ఈ పాలక కులాలు చేసే ఆటలు ఇట్లనే ఉంటాయి. బీసీలు ఇప్పటికైనా గమనించాలి సార్. ఇప్పుడు మనం అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు ఇటు తెలంగాణ రాజకీయ పరిస్థితులు కంపేర్ చేస్తే మనకి ఇక్కడ బీసీలకు జరుగుతున్న మోసం తెలంగాణలో ఏం జరుగుతుందో మనకి ఈజీగా అర్థమైపోతుంది సార్. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిన విధంగా 42% రిజర్వేషన్ ఇస్తామని ఒక చట్టం చేసింది సార్. మరి ఈ మాత్రం చట్టం చంద్రబాబు నాయుడు చేయలేడండి. చంద్రబాబు నాయుడు కూడా ఆయన 34% హామీ ఇచ్చాడుగా రిజర్వేషన్లు బీసీలకి. మరి ఎందుకు చేయట్లా? ఆయన చేస్తే ఏంటంటే ఆయన సెంటర్లో బీజేపీతో పాటు ఎన్డీఏ భాగస్వామి కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి జయలలిత ఎట్లయితే రిజర్వేషన్లు ఇప్పించుకుందో ఈయన ఇప్పించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు ఆ రోజున జయలలిత కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉంది, ఏడీఎంకే అధినేతగా చీఫ్ మినిస్టర్గా ఉండి ఒక నెల రోజులు క్యాంప్ చేసి ఆమె రిజర్వేషన్ సాధించుకొచ్చింది. బీసీలకి 69% రిజర్వేషన్లు అక్కడ అమలవుతున్నాయి. సో ఇక్కడ ఏంటి, ఇదే మోడల్ చంద్రబాబు నాయుడు ఫాలో అవ్వాలి. 34% అనుకుందాం, తక్కువే అనుకుందాం. ఇక్కడ 42% ఎక్కువ, అది 34 తక్కువ. కానీ ఆయన ఇచ్చింది 34 కదా. నేను ఇస్తానని చెప్పి వెళ్ళాడు కదా, ఏది ఎలక్షన్స్కి వెళ్ళాడు. ఆ 34% ఏ రకంగా క్యాలిక్యులేట్ చేశాడని అది వేరే సబ్జెక్ట్. అది తక్కువనా ఎక్కువనా అది పక్కన పెడదాం సార్. కనీసం 34% రిజర్వేషన్ సాధించాలంటే చంద్రబాబు నాయుడు సాధించలేడా? 100%. జయలలితకున్న తెలివి ఆయనకి లేదా? మరి ఎందుకు చేయడాయన చేయరు, వాళ్ళు ఇవ్వరు. ఒకవేళ చేసుకొస్తే అక్కడ టకీమని బీజేపీ ఒప్పుకోవాల్సి వస్తుంది. బీజేపీ ఒప్పుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, బీసీలు పైకి వస్తారు. బీసీలు పైకి రావటం ఈ పార్టీలకు ఇష్టం లేదు, టీడీపీకి కానీ ఇటు బీజేపీకి కానీ. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు కాంగ్రెస్కి ఏముంది, కాంగ్రెస్కి ప్రతిపక్ష పార్టీ ఇక్కడ సెంటర్లో బీజేపీకి. అందుకని ఏం చేసింది కాంగ్రెస్, వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చేసి చట్టం చేసేసి వాళ్ళు చేయాల్సిన పని అంతా చేసి మా చేతులు ఏం లేదని చేతులు దులుపుకున్నారు. చేతులు దులుపుకున్నాక ఏమైంది, బీజేపీ వాళ్ళు మళ్ళీ పాడపాడటం మొదలుపెట్టారు. ఈ ముస్లింలకి తీసేస్తే మేము ఇస్తామని. అసలు అదేంటి చెప్పండి? అది ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ అటు బండి సంజయ్ కానీ ఇటు రామచంద్రరావు కానీ లేకపోతే కిషన్ రెడ్డి కానీ ఇవ్వటంలో ఆంతర్యం ఏంటి? మరి ముస్లింలకు రిజర్వేషన్లు ఇంతకుముందు లేవా? ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ గుజరాత్లో లేదా? గుజరాత్లో బీజేపీ ప్రభుత్వమే రిజర్వేషన్లు ఇవ్వలేదా? మోడీ కాదా ఇచ్చింది రిజర్వేషన్లు? మరి సెంటర్లో ఓబీసీ కింద ముస్లింలకు రిజర్వేషన్ లేదా? లేదా ఈడబ్ల్యూఎస్ కింద మరి ఓసీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది మోడీ కాదా? 2019లో 10% రిజర్వేషన్లు ఓసీ ముస్లింలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి కదా. మరి ఇక్కడ ఎందుకు అడ్డం చెప్తున్నారు? ఇందులో 2 అంశాలండి. ఒక అంశం బీసీల ఈ విషయాన్ని అర్థం చేసుకోవట్లా, తెలుసుకోవట్లా. ఇది మనల్ని మోసం చేస్తున్నారు, బీసీలను చులకనగా చూస్తున్నారు అనే విషయం బీసీలకు ముందు అర్థం కావట్లా. ఏమోలే వస్తుందేమోలే ఇస్తారులే అనే ధోరణిలో కూర్చున్నారు. బీసీ నాయకులు కూడా సంఘాలు కూడా దీని విషయం మీద కాంగ్రెస్ చేసింది కదా, ఇవ్వాల్సింది బీజేపీ కదా అని ఒక నిర్లిప్త ధోరణి. అంటే నిజం తెలిసి కూడా రాదని తెలిసి కూడా వీళ్ళు కూడా తానంటే తందాన పడటం స్వల్పకాలిక ప్రయోజనాల కోసం. సో దీంతో ఏమైపోతుందంటే ఇక్కడ కాంగ్రెస్ ఎప్పుడైతే 42% చట్టం చేసిందో వాళ్ళ పని అయిపోయిందని హాయిగా కూర్చున్నారు. ఇదే కాంగ్రెస్ మరి జయలలిత మార్గంలో నడవచ్చు కదా. ఇప్పుడు ఈ రోజున నువ్వు ఒక హామీ ఇచ్చి ప్రజలకు హామీ ఇచ్చి 42% ఇస్తానని చెప్పి ఇవ్వనప్పుడు నువ్వు ప్రభుత్వం తప్పుకోవాలి.
రిజైన్ చేయాలని బెదిరించాలి లేదు. ఒక యాజిటేషన్ పాత్రనే తీసుకోవాలి కదా. అవును. మరి బీఆర్ఎస్ కూడా ఈ రోజున పని చేయాల్సి ఉండే. బీఆర్ఎస్ కూడా 42% రిజర్వేషన్లు మేము ఒప్పుకుంటున్నాం అని అన్నప్పుడు మరి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ తెలంగాణ అప్పుడు ఏం చేసిందంటే, తెలంగాణ ఇవ్వనప్పుడు మొత్తం కాంగ్రెస్ నాయకుల్ని, టీడీపీ వాళ్ళని, బీజేపీ వాళ్ళని వాళ్ళు ఎక్కడికక్కడ ఇళ్ళు ముట్టడించటం, గొరావులు చేయటం, విపరీతంగా విమర్శించటం, మరి ఈవెన్ వాళ్ళ పదవులకి రిజైన్ చేయటం జరిగింది. ఈ రోజున ఏ ఒక్క పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుని, ఇప్పుడు మన కేసీఆర్ కూడా ఆయన ఏంటి సిద్ధహస్తుడు, ఏ ఎలక్షన్ ఆయన రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళటం అనే ప్రయోగం ద్వారానే ఆయన తెలంగాణ సాధించాడు. ఈ రోజున బీసీలకి ఆయన ఏమైనా చేయదలుచుకుంటే మూకుమ్మడిగా వీళ్ళు రిజైన్ చేస్తే, ఎమ్మెల్యేలు రిజైన్ చేసి ఎలక్షన్కి వెళ్ళమనండి, మొత్తం ప్రభుత్వాలు వణికిపోతాయి. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ చచ్చినట్టు రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ చేయడు ఆయన. ఎందుకంటే హార్ట్స్ ఆఫ్ హార్ట్స్లో వీళ్ళకి నిజంగా హృదయంలో అటు టీఆర్ఎస్కి కానీ, బీఆర్ఎస్కి కానీ, బీజేపీకి కానీ, కాంగ్రెస్కి కానీ బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వటం ఇష్టమే లేదు. ఇది మేము రాసి పెట్టుకోండి. మీరు బీసీలు ఉద్యమించండి. ఈ ప్రభుత్వాలు బీసీలు పడగొట్టే స్థాయి కలిగినప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. ఇది బీసీలు గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ఇంకా దయనీయమైన పరిస్థితి. తెలంగాణలో కనీసం చర్చ సాగుతుంది. 42% అనే మెసేజ్ ప్రతి బీసీకి వెళ్ళింది ఈ రోజున. ఇది అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ రాజకీయమైనటువంటి చతురత ఉంటే ఖచ్చితంగా దీన్ని 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు చేయకుండా ఎంత పోస్ట్పోన్ చేస్తే వాళ్ళకి అంత నష్టం. సో అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు కానీ ఈ విషయాన్ని గమనించాలా, ఈ విషయాన్ని రైజ్ చేయాలా. తెలంగాణలో ఎట్లయితే మోసానికి గురయ్యే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు లేదు. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన సపోర్ట్తోనే అక్కడ ప్రధానమంత్రిగా మోడీ వెళ్తున్నప్పుడు మరి బీసీలకు రిజర్వేషన్ సాధించడం చాలా ఈజీ. వీళ్ళందరూ కూడా మీరు అక్కడ కూడా చూడండి, ఇక్కడ కులాల పరిస్థితి ఎట్లా ఉంటుందో. అక్కడేమో కమ్మ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, రెడ్డి పార్టీ. ఇక్కడికి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి, మళ్ళీ ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకుడు ఆయన వెలమ, మరి కిషన్ రెడ్డి. ఈ కులాల చేతుల్లో పాలన ఉన్నప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు వస్తాయి చెప్పండి. వాళ్ళకి తెలుసు బీసీలకు రిజర్వేషన్ వస్తే బీసీలు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ బలపడితే వాళ్ళ యొక్క అధికారాన్ని అంతం చేస్తారనే భయం చేతనే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తారు. కాబట్టి బీసీలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలా. ఈ ప్రభుత్వాలని, ఈ పార్టీల్ని నమ్మితే మాత్రం నట్టేట మునగటమే అని చెప్పి దీనికి ఇప్పుడు కూడా ఒక పాయింట్ చెప్తానండి. అల్టిమేట్గానండి, ఇప్పుడు కాదు, దాదాపుగా 94 సంవత్సరాల క్రితమే ఒకే ఒక మార్గం అంబేద్కర్ సూచించాడు. రిజర్వేషన్ల మార్గాన్ని ఆయన దాన్ని మించిన మార్గమే లేదు. ఈ రోజున ఎస్సీలకి అదే మాదిరిగా విద్యా ఉద్యోగాల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు దొరుకుతున్నాయి, ఎస్టీలకు దొరుకుతున్నాయి. బీసీలకు అదే మాదిరిగా దొరికేంత వరకు విశ్రమించకుండా బీసీలు పనిచేసిన నాడే మరి ఈ రోజున మనకి వేరే విప్లవాలు అక్కర్లా. రిజర్వేషన్ అనే దాన్ని సాధించుకుంటే చాలు. అహింసాయుత మార్గంలోనే వెళ్ళాలా. ఈ భావజాల వ్యాప్తి జరగాల. మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ యొక్క ఎత్తుగడలకి మోసపోకూడదు. అది కాంగ్రెస్ దగా చేస్తుంది, బీజేపీ దగా చేస్తుంది. రేపొద్దున వంతపాడి బీఆర్ఎస్ కూడా మేము అట్లా ఇస్తామన్నా కానీ నమ్మటానికైతే మాత్రం నమ్మితే బీసీలు నట్టేట మునిగినట్టే. సార్ థ్యాంక్ యూ సార్. సార్ చిరంజీవి గారు, సార్ చెప్పినాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీలన్నీ అగ్రకులాల చేతిలో, ఆధిపత్య కులాల చేతిలో ఉన్నాయి. కాబట్టి ఎంత అత్యధిక జనాభా ఉన్న బహుజన వర్గాలకు కొన్ని సెక్షన్స్కి మాత్రమే రిజర్వేషన్స్ ఆనాడు అంబేద్కర్ పుణ్యమాని వచ్చినాయి. మిగతా బీసీలకు మాత్రం దాదాపు ఈ జనాభాలో 50% ఉన్నటువంటి ప్రజలు అన్ని పొలిటికల్ పార్టీలతో మోసపడుతూనే ఉన్నారు. దీనికి అంతటికి రాజకీయ చైతన్యమే, భావజాల వ్యాప్తి జరగాలని పూర్ణచంద్ర గారు అంటున్నారు. ఇప్పుడు రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ మోసం చేస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? 42% ఇప్పుడు వీళ్ళు 42% అఫీషియల్గా ఇస్తాము అని అన్నప్పుడే వీళ్ళు చట్టపరంగా మేము ఇవ్వడం లేదు అనేటువంటి విషయం స్పష్టమవుతుంది సార్. సో వీళ్ళు చట్టపరంగా మేము సాధించలేకపోతున్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇది మనం బీసీలు చాలా సీరియస్గా పరిగణించాల్సిన అవసరం. ఎప్పుడైనా కానీ ఒక బిల్లు లేదా ఒక చట్టం పాస్ అవుతుందంటే ఆ చట్టం పాస్ చేయడానికి అనివార్యత సృష్టించాలి. అనివార్యమైన పరిస్థితులు మనం సృష్టించాలి. ఆ అనివార్యమైన పరిస్థితులు సృష్టించకపోతే
ఆటోమేటిక్గా ఎదుటివాడు ఏం చేసుకుంటాడంటే ఇది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని వాపస్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సార్ మనము ఇవాళ తమిళనాడులో జయలలిత బ్రాహ్మణ్ అయినప్పటికీ కూడా అవును ఆమె ఎందుకు చేయాల్సి వచ్చింది? పివి నరసింహరావు బ్రాహ్మణ్, అవును 39 మంది సభ్యుల కంటే ఎక్కువ బలం లేదు. అయినా ఆమె చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఆడ ద్రవిడియన్ మూమెంట్ ఉంది. సో మనం ఈరోజు అక్కడ తమిళనాడులో పాజ్ చేయించకపోతే మళ్ళీ తమిళనాడులో నేను అడుగుపెట్టానని చెప్పి పోయింది ఆమె. కాబట్టి నెల రోజులు 3 నెలలు సరే ఢిల్లీలో ఉంది, క్లియర్ చేసుకుని వెళ్ళిపోయింది. సో అంటే అక్కడ అనివార్యత వచ్చింది, అక్కడ ఇన్ఎవిటబిలిటీ. సో అట్లా ఇక్కడ బీసీలు కూడా ఉద్యమాల్ని నిర్మించుకోవాలి. ఈ అనివార్యత సృష్టించకపోతే ఏ రాజకీయ పార్టీ కూడా మనకు లొంగదు, మనకు ఇవ్వదు. ఇవాళ ఇందిరా సహాని కేసులో మీరు 50% సీలింగ్ విధించండి. అంతకుముందు 1961లో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసు 50% దాటద్దన్నది కాబట్టి మండల్ గారు 27% ఇవ్వాల్సి వచ్చింది. సరే ఆ తర్వాత దాన్ని రీట్రేట్ చేస్తూ రాజ్యాంగంలో మళ్ళీ ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు 9 మంది జడ్జిలు 6 మంది జడ్జిలు అనుకూలంగా ఇచ్చింది, అది అయింది. అదే సుప్రీంకోర్టులో 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కొట్టేసింది, పివి నరసింహరావు చేసింది. వీళ్ళు మళ్ళీ దాన్ని తెచ్చి 103వ రాజ్యాంగ సవరణ చేసి పెడితే మళ్ళీ కోర్టులు దాన్ని అవును 50% దాటి ఇవ్వచ్చు, ఇది దీనికి దానికి సంబంధం లేదు, ఆర్థికపరమైన రిజర్వేషన్లు కూడా చెల్లుతాయి అన్నారు. రాజ్యాంగంలో ఎక్కడున్నాయండి ఆర్థికపరమైన రిజర్వేషన్లు? ఆ మాటకు వచ్చేస్తే మరి ఆర్టికల్ 15(4), 16(4)లో 50% సీలింగ్ ఉందా? ఏమన్నది అక్కడ? ఎడొకేట్ రిజర్వేషన్ అంది, అంటే సరిపోయే రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. అంటే నువ్వెవరు 27% సరిపోతుందని చెప్పడానికి? ఇవాళ నా జనాభా బీసీలది ఇవాళ మనం లెక్కలు తీస్తే కనీసం 55%, 56%, తెలంగాణలో 56 అని ఆఫీషియల్గా చెప్తున్నారు. గతంలో చేసినప్పుడు 61% ఉండే. సరే ఒక 2-3% అటు ఇటు పక్కన పెట్టినా మా జనాభా 55-56% ఉంది. మరి దాని ప్రకారం మాకు రావాలి కదా. సో మేమేమంటున్నామంటే కేవలం విద్యా ఉద్యోగాలు ఈ స్థానిక సంస్థలే కాదు, ఈవెన్ చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ రావాల్సినటువంటి పరిస్థితి వల్ల ఉంది. అదేవిధంగా బీసీ మహిళలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అందుకనే బీసీలు ఈ అనివార్యత సృష్టించడానికి ఒక పెద్ద మూమెంట్ వీళ్ళు ప్లాన్ చేసుకోకపోతే రేపు తెల్లారి ఇవన్నీ కూడా మనకు లాస్ట్కి ఏమైపోతుందంటే ఇంత చేసిన తర్వాత వీళ్ళు బిల్లులు కాగితాలన్నీ కూడా చెత్త కాగితాలాగానే అయిపోతాయి, చిత్తు కాగితాలు తప్ప మనకు పనికొచ్చేటువంటి కాగితాలు కాకుండా తయారవుతాయి. కాబట్టి బీసీలే ఉద్యమించాలి. ఇవాళ బీసీలు ఇంత జరుగుతున్న రాష్ట్రంలో వాళ్ళు అనుకున్నంత ఉద్యమం తీవ్రంగా కావడం లేదు. సో ఇవాళ దేశంలో ఇక్కడే ఉందంటుండ్రు. సో ఇంకో విధం కూడా నేను చెప్పగలను, రిజర్వేషన్స్ 3000 సంవత్సరాలు ఈ దేశంలో ఎవరు అనుభవించలేండి? మీ వర్ణ వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని ఈ కులానికి ఇదే ఉండాలని చెప్పి మీరేమో రాజ్యాధికారము ఆస్తులు అన్ని మీరు సంక్రమించుకుని మీరు అనుభవించి కేవలం బీసీలకు వచ్చేసి ఎంత అంటే ఒక 40-50 సంవత్సరాలు కూడా కాలేదు. 1993 కదా అంతే కేంద్రంలో వచ్చింది. తర్వాత వచ్చేసి మొత్తం మీరు 93 నుంచి ప్రైవేటైజేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రైవేటైజేషన్లో మీరు ఉద్యోగాలు నింపుతలే. ఈ రోజు కూడా కేంద్రంలో 40 లక్షల ఉద్యోగాలలో 30 లక్షలే ఫిలప్ అయినాయి, 10 లక్షల ఖాళీలు ఉన్నాయి. మరి ఆ 10 లక్షలు ఫిలప్ చేయండి. బీసీలకు ఈ రోజు కూడా బీసీలు 22% లేరు కేంద్రంలో. ఐఐటి ఐఎంలో లాంటి దగ్గర అయితే 4% ఉన్నారు. మరి బీసీలకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ చేయండి, ప్రమోషన్లలో మాకు కూడా రిజర్వేషన్లు పెట్టండి. మనం ఏమి అడుగుతామో లేవు, అడగకపోతే ఎట్లా ఉంటుంది? కేంద్రం ఇవాళ 10 లక్షల ఉద్యోగాలు బీసీలకు ఇవ్వాలి, లేదా ప్రైవేట్లో కూడా పెట్టండి. సో ఇది మనం డిమాండ్ చేయకపోతే రేపు బీసీలు ఎట్లా ఎదుగుతారండి? ఆల్రెడీ ఇవాళ బీసీలు బిలియనియర్ శాతం తీస్తే గత దశాబ్ద కాలంలో తగ్గుతూ వస్తున్నారు, ఇంకో దశాబ్ద కాలంలో జీరో అవుతుంది. అంటే ఇంతసేపు బీసీలు మళ్ళా పాతకాలంలో ఉన్నట్ట వర్ణాశ్రమ ధర్మాలకు పోవాలనా వీళ్ళ ఉద్దేశం? సో అందుకనే బీసీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు పోరాటం చేయండి, అనివార్యత సృష్టించండి, గవర్నమెంట్లకు డెడ్ లైన్లు పెట్టండి, 100% దిగొస్తారు, పనిచేస్తారు. లేకపోతే ఈ గవర్నమెంట్లు ఏది కూడా పట్టించుకోదు. బీసీలకు కూడా సొంత పార్టీలు రావాలి, ఆ పార్టీల ఆధ్వర్యంలో పోరాటం చేయాలి. రైట్ సార్. పూర్ణచంద్ర గారు, ఇదంతా కూడా బీసీలు చైతన్యవంతం కావాల్సిందే, బీసీలు రాజకీయ పార్టీలు పెడితే తప్ప దీనికి మోక్షం లేదంటున్నారు చిరంజీవులు సార్. ఇప్పుడు బీసీల్లో ఒక ఆలోచన అయితే వచ్చిందండి సార్. ఆలోచన రాబట్టే మొన్న ఎలక్షన్ల ముందు ఏం చేశారంటే 42% రిజర్వేషన్లు ఇస్తాము బీసీలకు అని చెప్పి ఎరవేశారు. బీసీలు కాంగ్రెస్ వైపు మొగ్గు పెట్టి చేశారు. అలానే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా
మరి బీసీలకు వేరే చాలా తాయిలాలు అలాగే. సెపరేట్ బీసీ సప్లాన్ పెట్టడం ఇవన్నీ చేసి సో బాగానే వాళ్ళు ట్రై చేసి వాళ్ళకి తెలుసుది పాలక కులాల నాయకులకి ఏంటంటే బీసీల్లో చైతన్యం వచ్చిందనేది తెలుసు, గమనిస్తున్నారు బీసీలు. ఇప్పుడు బీసీలు ఏంటంటే ఇదే మాదిరిగా ఈ పాలన సాగితే వీళ్ళకి రేపొద్దున ఏవైతే ప్రభుత్వాలు వెళ్తున్నాయో అవి మొత్తం శంకరగిరి మాన్యాలు పట్టాల్సింది, ఓడిపోతాయి, అందులో డౌట్ లేదు. కాకపోతే వాళ్ళు ఓడిపోవటం వల్ల బీసీలకు వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి? లాభం చూసుకోవాలి కదా. అందుకనే చిరంజీవులు గారు చెప్పినట్టు పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు బీసీ సంఘాల నాయకులు, బీసీ అనే వ్యక్తి, నువ్వు ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకోకుండా ఎన్ని రోజులు ఈ కబుర్లు చెప్తాం, ఎన్ని రోజులు ఈ మాటలు చెప్తాం, థింకర్స్గా ఏదో ప్రవచనకారులాగా మాట్లాడితే ఏం లాభం? అందుకనే నాబోటివాడు తీసుకుంది ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకునే, పొలిటికల్గా మనం రాకుండా మరి ఎట్లా మీరు వీళ్ళని నిలదీస్తారు చెప్పండి? మామూలుగా మీకు ఎవరు రాజకీయ శత్రువులు ఎవరు అనేది మీరు డిఫైన్ చేయకుండా రాజకీయ యుద్ధం ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఇందాక చిరంజీవులు గారు చెప్పినట్టు వేల సంవత్సరాలుగా వాళ్ళకి ఆస్తి హక్కు ఉంది, వేల సంవత్సరాలుగా వాళ్ళకి రాజ్యాధికార హక్కు ఉంది. 70-80 సంవత్సరాలుగా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చినాక రాజ్యాంగ పరంగా పేపర్ మీద మాత్రం ఆస్తి హక్కు, రాజ్యాధికార హక్కు అందరికి ఉంది. కానీ బీసీలకు ఇంకా ఆస్తి హక్కు ఉంది కానీ ఆస్తులు లేవు, రాజ్యాధికార హక్కు ఉంది కానీ రాజ్యాధికారం లేదు. ఎట్లొస్తుంది రాజ్యాధికారం? సో ఇక్కడ డెమోక్రసీలో ఓటు చైతన్యంతో రావాలి, పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలి. ఈ నాయకులను అసలు నమ్మొద్దు. ఈ పార్టీల్లో పనిచేసే బీసీ నాయకులందరూ తెలంగాణ ఉద్యమాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అన్ని పార్టీలకు అతీతంగా కలిసి తెలంగాణ కోసం కష్టపడితే ఎట్లయితే తెలంగాణ సాధించారో అదే మాదిరిగా మరి బీసీల హక్కును సాధించడం కోసం ప్రతి ఒక్క బీసీ బయటికి రావాలి. బయటకు వచ్చి పొలిటికల్ స్టాండ్ తీసుకుని ఫైట్ చేయిందే మనకి న్యాయం జరగదు. అందుకనే ఆ తెలంగాణలో 5% జనాభా ఉన్న కులాల నాయకులు 90% ఉన్న జనాభా ఉన్న కులాలని ఏళ్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో 8% జనాభా ఉన్న కులాల నాయకులు మరి 92% ఉన్న మిగిలిన కులాలను ఏళ్తున్నారు. ఇది తెలుసుకోవాలి, బీసీలు తెలుసుకోవాలి. ఎస్సీలతో, ఎస్టీలతో, ముస్లింలతో కలిసి పనిచేయాలి. నేను అందుకనే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యంగా ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నా, బహుజనుడు అంటే ఎస్సీఏ కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు అందరూ అంటే అంటే మెజారిటీ ప్రజలు. అందువలన మెజారిటీ ప్రజలు అందరూ మనం కలిసి పనిచేస్తేనే కానీ వీళ్ళని మనం అడ్డుకోలేం. సో ఆ రకంగా గనక మనం ముందుకెళ్ళకపోతే ఈ 42% రిజర్వేషన్లు, 34% రిజర్వేషన్లు అట్లానే పేపర్ మీద ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఇవాళ చర్చలో బీసీలకు పార్టీ పర రిజర్వేషన్ల ఆలోచనే మోసం, దగా అనే అంశం మీద చక్కటి సూచనలు సలహాలు చేసినారు. బీసీలు ముఖ్యంగా పొలిటికల్ పార్టీలో చేరో, పొలిటికల్ పార్టీలు సొంతంగా పెట్టుకొని రాజ్యాధికారం వైపు పోరాడకుండా కేవలం సంఘాలు ఆలోచనలతోనే పని కాదన్న సలహాలు, సూచనలు డాక్టర్ పూర్ణచంద్రరావు గారు అలాగే చిరంజీవులు గారు మంచి సలహాలు ఇచ్చినారు. వేరే అంశంపై తిరిగి నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఈ చర్చలో పాల్గొన్నందుకు చిరంజీవులు గారికి, పూర్ణచంద్ర గారికి ధన్యవాదాలు. నమస్తే.